Hi everyone. The question is related to the polynomial and arithmetic progression. First, you read the question. If zeros of the polynomial f of x equal to x cube minus 3p x square plus qx minus r in AP. Zeros are in AP. What zeros? This require given polynomial zeros. Then first option is 2p cube equal to p cube minus r. Second option 2p cube equal to p cube plus r. Third option p cube equal to p cube minus r. D none of these. First you take the given polynomial f of x equal to x cube minus 3p x square plus qx minus r. Here alpha, beta, gamma are zeros of given polynomial f of x. Here given that alpha, beta, gamma are in AP. Okay, they have given that. AP means the relation is beta minus alpha equal to gamma minus beta. From this interchange take that is 2 beta equal to alpha plus gamma. We have this relation. Okay, here alpha, beta, gamma are the zeros means the sum of the zeros alpha plus beta plus gamma equal to minus b by a, that is equal to 3p by 1. Alpha beta plus beta gamma plus gamma alpha equal to c by a equal to q by 1. Alpha beta gamma equal to minus d by a equal to r. ఇక్కడ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్ని ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ dగా తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు మైనస్ 3p, c ఈక్వల్ టు q, d ఈక్వల్ టు మైనస్ r అనే దాంతోని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకున్న రిలేషన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2p సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ రిలేషన్స్ అన్ని ఈక్వేషన్స్ లాగా తీసుకుందాం. 1 2 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ గామా ప్లేస్లో 2 బీటా వస్తుంది. అంటే 2 బీటా ప్లస్ బీటా ఈక్వల్ టు 3p. ఫ్రమ్ దిస్ 3 బీటా ఈక్వల్ టు 3p. దీని నుండి బీటా ఈక్వల్ టు p అనేది వాల్యూ వచ్చింది. బీటా ఈక్వల్ టు pని మనము ఈక్వేషన్ 2లో అంటే ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2 బీటా అండ్ బీటా ఈక్వల్ టు p అంటే ఇక్కడ 2 బీటా ప్లేస్లో ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2p వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా 2p అండ్ బీటా ఈక్వల్ టు p సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. బీటా ఈక్వల్ టు p అండ్ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2p సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ గామా వస్తుంది ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు q అనే రిలేషన్ ఉంది. ఇప్పుడు మనకేంటి? బీటా అనేది p, ఆల్ఫా ప్లస్ గామా అనేది 2p ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు q. దీని నుండి ఏంటి? గామా ఆల్ఫా ఈక్వల్ టు q మైనస్ p ఇంటూ 2p స్క్వేర్. రైట్ సైడ్ తీసుకొస్తే 2p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్. అంటే ఇక్కడ గామా ఆల్ఫా ఈక్వల్ టు q మైనస్ 2p స్క్వేర్ అండ్ బీటా ఈక్వల్ టు p సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. అప్పుడేంటి? ఆల్ఫా గామా ప్లేస్లో మనము అంటే ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఏంటి? ఆల్ఫా బీటా గామా ఏంటి? ఆర్ అనేది వచ్చింది. ఇది ఆర్. ఓకేనా? ఆర్ వచ్చినప్పుడు మనకి ఆల్ఫా గామా ప్లేస్లో ఏం రాయొచ్చు? q మైనస్ 2p స్క్వేర్ రాయొచ్చు. బీటా ఏంటిది? p ఈక్వల్ టు r. సింప్లిఫై. p క్యూబ్ మైనస్ 2p క్యూబ్ ఈక్వల్ టు r.
ఈ 2p³ రైట్ సైడ్ ఆర్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే pq మైనస్ ఆర్ ఈక్వల్ టు 2p³. దిస్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ ఏపీ. ఏంటి? pq మైనస్ ఆర్ ఈక్వల్ టు 2p³. ఓకేనా? అంటే ఆప్షన్ అనేది ఏమొచ్చింది? p³ ఈక్వల్ టు 2p³ ఈక్వల్ టు pq మైనస్ ఆర్. సో ద ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్ లైవ్లో చిన్న మిస్టేక్ అయింది.